Please vacate the room. Go out. ఒక యుద్ధం జరుగుతుంది. సర్కిల్లో 100 మంది ఉన్నారు. మొదటి వాడి చేతిలో కత్తి ఉంది. మొదటి వాడు రెండో వాడిని చంపి మూడో వాడి చేతికి కత్తిచ్చాడు. మూడో వాడు నాలుగో వాడిని చంపి ఐదో వాడి చేతికి కత్తిచ్చాడు. ఇలా చంపుకుంటూ పోతే చివరికి 100లో మిగిలేది ఒక్కడే. ఆ ఒక్కడైన వాడు 73వ వాడు. 0.2 seconds. ఇంత తక్కువ టైంలో చెప్పావంటే నువ్వు రమేష్ చంద్రప్రసాద్వే. నేను గుర్తుపట్టలేపాను సుబ్రహ్మణ్యం. కానీ నేను నిన్ను మర్చిపోలేదు కౌటిల్య. కౌటిల్య, ఆ సౌండ్ విని చాలా కాలం అయింది. ఐ మిస్డ్ ఇట్. ఎవరైనా ఇంతకాలం తర్వాత కలిసినప్పుడు ఎలా ఉన్నావని అడుగుతారు, కానీ నేను అడగక్కర్లేదు. నేను ఇలా చూస్తుంటే నాకే బాధగా ఉంది. నీ కొడుకు బాధపడటంలో తప్పలేదు. నీ ఫ్యూచర్ తలుచుకుంటే నాకు జాలేస్తుంది. ఎందుకంటే బాధపడ్డానికి నీ కూతురు కూడా లేదు. ఎస్, యూర్ రైట్. నా కూతురు, ఇది గుర్తుపెట్టుకో. తర్వాత మాట్లాడదాం. నీ కొడుకు గెలుస్తాడనే నీ కాన్ఫిడెన్స్? నిన్ను నా వరకు తీసుకొచ్చాడంటే నిన్ను ఓటమి వరకు తీసుకెళ్ళటం నా కొడుకు పెద్ద లక్ష్యం కాదు. బతకాలనే కోరిక బలంగా ఉన్నట్టుంది. నీ పతనం చూడాలన్న కోరికే నన్ను బ్రతికిస్తుంది. నువ్వు బతకాలి, ఎందుకంటే నీ ఫ్యామిలీ నాశనం మొత్తం చూసి పోవాలి. అందుకే లండన్లో ఉన్న ఆల్ టాప్ డాక్టర్స్ని తీసుకొచ్చాను. వీళ్ళని ఓడిపోయేంతవరకు బతికుండేలా చూసుకుంటారు. ఇందాకేదో వచ్చేయమన్నాను. నా కూతురు. నేను ఎప్పుడూ ఓడిపోలేదు, అందుకే ఎవరిని చంపాల్సిన అవసరం రాలేదు. కానీ ఓడిపోయే పరిస్థితి వస్తే గెలవడానికి చంపాలి కదా. నీ పెద్ద కొడుకు నువ్వు పోయావని కవర్ అందుతుంది. హడావిడిగా హాస్పిటల్ పరిగెట్టుకుంటూ వస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ గేమ్. బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒరే అభి, ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? నాన్న పోయారని మెసేజ్ ఇచ్చావుగా. నేనెప్పుడు మెసేజ్ ఇచ్చాను? మెసేజ్ ప్రాంక్ చేసావా? కదనే, నేనెప్పుడు? ఓ, కృష్ణమూర్తికి నీకు ఈరోజు లాస్ట్ డే కాదు అంటే కేవలం మీ ఈగో తీర్చుకోవడం కోసం? అరే 3 hours డ్రైవ్ రా, పాపకు ఫుడ్ లేదు, ఇంపార్టెంట్ మీటింగ్ మధ్యలో వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. అరే ఇదారా టైము? ఇలా టైంలో మెసేజ్లా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నాన్న చనిపోయినా కానీ నాకు ఫోన్ చేయకు. Excuse me, sir. This is for you. For me? Yeah. హలో. ఈరోజు ఏంటో గుర్తుందా? September 1st. నువ్వు నన్ను ఓడించడానికి ఇంకా 2 hours టైం ఉంది. ఈ లోపల సరదాగా ఒక గేమ్ ఆడదామా? గేమ్ ఆడే ముందు నీకు స్కార్పియన్ గురించి చెప్పాలి. ఇది నార్త్ ఆఫ్రికాలో దొరికే అరుదైన జాతి పేరు లియరస్ క్వింకస్ట్రియాటిస్. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా ఇట్స్ వెరీ పాయిజనస్. అది కొడితే 6 గంటల ప్రాణాలు పోతాయి. యాక్చువల్లీ ఇలాంటివి నా దగ్గర 2 ఉండాలి, అందులో ఒకటి మిస్సింగ్. నీకేమైనా కనిపించిందా? కనిపించిందా అంటే నీకు 1 గంట టైం ఉందన్నమాట. డోంట్ వరీ, నీ మనుషుని చంపను, గెలుస్తాను. అందుకే దీని విరుగుడు కోసం కొన్ని క్లూస్ ఇస్తాను. Figure out the clues, save your life. ఏంటి ఊపిరి అందట్లేదా? అయితే పాయిజన్ పనిచేస్తుంది అనమాట. అదే ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ మోకాలు వీక్ అవటం. థర్డ్ స్టేజ్ ఐసైట్ బ్లర్ అవటం. ఫోర్త్ స్టేజ్ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దీనికి యాంటీడోట్ ఏ ఫార్మసీలో దొరకదు. ఏ డాక్టర్ నేను సేవ్ చేయలేదు. No, sir. There's no such medicine. అన్నయ్య కార్ నంబర్.
చేసి చేస్తుంది ఎవరో తెలుసా? ద మోస్ట్ డేంజరస్ మెడికల్ డ్రగ్ మాఫియా. నీ చేతిలో ఉందేంటో తెలుసా? సింథటిక్ డ్రగ్. దే వర్త్ మిలియన్స్ ఆఫ్ పౌండ్స్. ఆ బాక్సే నిన్ను బతికిస్తుంది. ఆ బాక్స్ కోసం నేను వాళ్ళు చంపేస్తాను. అన్ని వైల్స్ ఒకలాగానే ఉన్నాయా? కానీ అందులో ఒకటే యాంటీడోట్ ఉంది. అతి తెలివైనడు కంటే తెలివైనడు కదా. ఫైండ్ ద రైట్ వన్, సేవ్ యువర్ లైఫ్. అరియా పవి. హలో అన్నయ్య నాన్నకు సెలైన్ పెట్టారు కదా, పెట్టారు. ఒక్కసారి సెలైన్ బాటిల్ దగ్గరికి వెళ్ళాను. ఆ బ్యాచ్ నంబర్ని ఒక రెడ్ కలర్ మార్క్తో మార్క్ చేశారు. ఏమైందిరా? ఆ నంబర్ చెప్పన్నయ్య. 105002526 105002526 105002526 105002526. What was he asking you? 3041. 105002526 105002526 ఇందాకేదో గుర్తుమన్నాను, గుర్తులేదా? గుర్తుండదు. అదే ఫోర్త్ స్టేజ్. నీ బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది. నీ ఐక్యూ లెవెల్ 0 అయిపోతుంది. ఎవరో ఫుల్ నా కార్లో కీస్ తీసావు, కానీ కార్బన్ డైఆక్సైడ్ వదిలేసావు. నంబర్ కోసం రెండో బ్రదర్ ఫోన్ చేసి మాఫియా కప్ప చెప్పావు. ఇప్పుడు మీ ముగ్గురు బ్రదర్స్ చావుకి దగ్గరలో ఉన్నారు. 4 బ్రదర్స్. మీ నాన్న కోసమైనా నువ్వు బతకాలి అభి. రన్ అభి, రన్. Give me the box. Come, let's go. Sweetie, sweetie. Anaya, Anaya, Anaya. అనే అనే స్వీటీ, excuse me, do you have something to feed my baby milk? Oh, thank you. My children are hungry. Some bread. One 105002526. ఈ గేమ్లో నువ్వు గెలిచినా ఓడిపోతావు అభి. ఎందుకంటే మెడికల్ డ్రగ్స్ కేసులో కాప్స్ నిన్ను అరెస్ట్ చేస్తారు. 10 years దాకా బయటికి రా. ద గేమ్ ఇస్ ఓవర్. Can I take your name? మీ పేరు చెప్పండి. అభిరామ్. డేట్ ఆఫ్ బర్త్. 20th May 1989. And do you have... మీ తరఫున లీగల్ గా రిప్రజెంట్ చేసే లాయర్ ఎవరైనా ఉన్నారా? No. I'm afraid I don't have one. Yes, officer. I'm Mamsi, Abhi's lawyer. Good afternoon, Sergeant. Good afternoon, sir. Yeah, these are the bail papers. మీ ఐడి చూపించండి. Yeah. అని ఒక నిమిషం. బెయిల్ గ్యారెంటీకి డబ్బులు ఎక్కడివి? అకౌంట్లో డబ్బులు లేవు కదా?
అన్నయ్య కారు అమ్మేశాడు రా. అదేంటన్నయ్య, నువ్వు కష్టపడి కొనుక్కున్న కార్ కదా. ఆఫ్టర్ ఆల్ రేంజ్ రోవర్ రా. నేను చిన్నప్పుడు స్కూల్కి ఫెరారీలో వెళ్ళిన వాడిని. ఇప్పుడు నాన్నకంటే నాకు ఏది ఎక్కువ అనిపించట్లేదురా. అసలే కృష్ణమూర్తికి టైం లేదు, 1 గంట టైం ఉంది.